సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం తీరంతా బాగానే ఉంది, పొజిషన్ బాగానే ఉంది, మంచి ఫుడ్ పెడుతున్నారు, అందరికీ రవాణా శాఖ బాగుంది, రోడ్లు బాగానే వేస్తున్నారు, పరిస్థితులు అన్నీ బాగానే ఉంది. ఏదైనా కొద్ది కేసులు ఎక్కువైపోతున్నాయి. రోడ్డు మీద వెళ్తే హెల్మెట్కి మరీ రేట్లు, హెల్మెట్ కేసులు కానీ ఆ కేసులు కానీ బైక్ కేసులు కానీ విపరీతంగా కేసులు ఎక్కువ రాస్తున్నారు. మిగతా వాటి వల్ల అన్ని ప్రాబ్లమ్ బాగానే ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం కరెంట్ బిల్లులు కానీ కూరగాయల ధరలు కానీ బాగానే ఉన్నాయి, రేట్లు రీజనబుల్గా ఉన్నాయి. అవి ఒకటే కొద్దిగా రేట్లకు ఓవర్గా ఉన్నాయి. ఇది మన రవాణా శాఖ వల్ల. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభుత్వం బాగానే చేస్తుంది, రోడ్లు వేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, మన అమరావతిని అభివృద్ధి చేస్తుంది. చెత్త చేసేది అమరావతిని ఒక 15 రోజులు 20 రోజుల్లోనూ దాన్ని 120 క్రెన్స్ పెట్టి బాగు చేపిస్తారు. మొత్తం చేపించి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే తరానికి ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు. ఒకవేళ జగన్ గారు వచ్చే ఎన్నికలకు గెలిస్తే కష్టమే. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఇంకా పరిస్థితి బాగుంటుంది. జగన్ గారు కష్టమే. అంటే అమరావతి ఆయన ఒకటి మాట అట్లా 3 ప్రభుత్వాలు అంటాడు, 4 అంటాడు, అక్కడే వైజాగ్ అంటాడు. ఆ మావిగేనండి ఏంటి అది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ ఆయన చెప్పేది. అదేం పేరు అది? ఇప్పుడు నేను కొత్తగా ఉంది ఎవరు అది ఏం పేరు కూడా అర్థం కావట్లేదు. మావిగన్ అంటే అది అదే పదం. ఆ పదం జనానికి అర్థం కావాలి. జనం దానికి దృష్టిలో పెట్టుకొని అదేంటో అర్థం చేసుకోవాలి. నువ్వు నోటుకు ఏదో చెప్పేది అది. నా ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? కష్టం అండి. ఎవరు ఆయన కరాఖండిగా చెప్తున్నారు జగన్ 2.0 ఉంటుంది అని చెప్పి. 3.0 కూడా ఉంటుంది అన్న. వచ్చే అవకాశం లేదు. అబ్బే కష్టమే అన్న. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచిది అనుకుంటున్నారు? మళ్ళీ బాబు గారు వస్తే ఇంకా అభివృద్ధిలోకి వస్తాయని నేను అనుకుంటున్నా. ఇదేనే కాదు, ఏదైనా సరే బాబు గారు ఉంటే బాబు గారు మైండ్ సెట్ వేరు, బాబు గారు ఉన్న వ్యవహారం వేరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను.